హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు ఉసిరికాయ ఎండుమిర్చి కలిపి పచ్చడి ఎలా చేయాలి, రోడ్డు పచ్చడి ఎలా చేయాలో ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వచ్చేసేయండి. నేను దానికి 4 ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. దాని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టాను. దాన్ని ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసి దాన్ని మెత్తగా ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. పట్టుకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. అట్లా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 10-15 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తానండి. చూసారు కదా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం కలర్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దానికి ఎండుమిర్చికే సాల్ట్ యాడ్ చేశాను. చూసారు కదా, దాన్ని అంటే ఫస్ట్ ఎండుమిర్చికి సాల్ట్ యాడ్ చేసి ఇలా ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి ఒక రౌండ్ ఇట్లా ఫస్ట్ ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్న తర్వాతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఉసిరికాయ ముక్కలు యాడ్ చేశాను. పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, వచ్చేసిందండి. దాన్ని పోపు వేసుకోవాలన్నమాట. మళ్ళీ పక్కన ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం అయితే సరిపోతుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడికి యాడ్ చేసుకోవటం. టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది.